స్టాక్ మ్యాజిక్ తెలుగు శ్రోతలకు స్వాగతం. మార్కెట్ లో కంపెనీలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఒబెరాయ్ రియాలిటీ. ఈ కంపెనీ ముంబైకి చెందిన రియల్ ఎస్టేట్ డెవలపర్. ఈ ఒబెరాయ్ రియాలిటీ లగ్జరీ హాస్పిటాలిటీ బ్రాండ్ అయినటువంటి మ్యారియట్ ఇంటర్నేషనల్ తో 2 ప్రాజెక్ట్స్ డెవలప్ చేయడానికి ఓ ఒప్పందం కుదుర్చుకుంది. థానే అండ్ బోరివేలీలో ప్రాజెక్టులు కంప్లీట్ చేయడానికి ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం 1325 రూపాయల్లో ఉంది ఒబెరాయ్ రియాలిటీ. జైడస్ లైఫ్ సైన్సెస్. ఈ ఫార్మా కంపెనీ హార్ట్ పేషెంట్స్ కి పెయిన్ తగ్గే విధంగా ఒక టాబ్లెట్ ని డెవలప్ చేసింది. ఐసోసోర్బైట్ మోనోనైట్రేట్ పేరుతో ఉన్న ఈ టాబ్లెట్ కి యుఎస్ FDA నుంచి తుది ఆమోదం లభించింది. ప్రస్తుతం 890 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది జైడస్ లైఫ్ సైన్సెస్. ఇక పేటిఎం గురించి లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఫాస్ట్ ట్యాగ్ చేసుకోవడానికి ఆథరైజ్డ్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో యాజ్ పర్ నేషనల్ హైవే అథారిటీ ప్రకారం ఆ లిస్ట్ నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ ని తొలగించడం జరిగింది. అంతేకాకుండా ఈ పేటిఎం గురించి మరో అప్డేట్ ఏంటంటే, ఇప్పటి వరకు మనకున్న న్యూస్ ప్రకారం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా February 29 నుంచి పేటిఎం పేమెంట్స్ బ్యాంక్ సంబంధించిన లైసెన్స్ రద్దవుద్ది, ఎటువంటి కార్యక్రమాలు జరగవు, అదే కట్ ఆఫ్ డేట్ అని చెప్పింది. దాన్ని ఇప్పుడు March 15 వరకు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఈ మధ్యలో రకరకాల బ్యాంక్స్ లో చర్చలు జరగటం, యాక్సిస్ బ్యాంక్ అయితే RBI అనుమతి ఇవ్వాలే గానీ మేము వాళ్ళతో జత కడటానికి సిద్ధంగా ఉన్నాం అన్నట్టుగా యాక్సిస్ బ్యాంక్ తెలియజేస్తుంది. చూడాలి, ఈ లోపు ఏదైనా బ్యాంకు ముందుకు వచ్చి వీళ్ళతో కలిసి ఈ పేమెంట్స్ బ్యాంక్ ని రన్ చేయడం గానీ లేదా వాళ్ళతో కోఆర్డినేట్ చేసి పని చేయడానికి సిద్ధంగా ఉన్న RBI అనుమతి ఇస్తుందో లేదో తెలియని విషయం. ఇది ఇప్పటి వరకు పేటిఎం గురించి ఉన్న అప్డేషన్. మహీంద్రా అండ్ మహీంద్రా ఇది ఆటో దిగ్గజంగా SUV వెహికల్స్ లో ఒక టాప్ లిస్ట్ లో ఉండి బిజినెస్ చేసుకుంటూ పోతుంది. SUV లో ఇక టాప్ కంపెనీ ఏది అంటే మహీంద్రా అండ్ మహీంద్రా అనేటట్టుగా తయారైంది మహీంద్రా బిజినెస్. ఎందుకంటే EV లో టాటా మోటార్స్, కమర్షియల్ వెహికల్స్ లో అశోక్ లేలాండ్, ఇక SUV అనగానే మహీంద్రా అనేటట్టు ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకుంది మహీంద్రా. అయితే ఇప్పుడు కంపెనీ EV మార్కెట్ లో ఒక సెన్సేషనల్ ని క్రియేట్ చేయాలని ప్లాన్ చేస్తుంది. వోక్స్ వ్యాగన్ దగ్గర ఒక ఎక్సలెంట్ టెక్నాలజీ ఉంది. అదేంటంటే యూనిఫైడ్ సెల్ టెక్నాలజీ. ఎలక్ట్రికల్ వెహికల్స్ కి బ్యాటరీస్ కి సంబంధించి ఈ యూనిఫైడ్ సెల్ టెక్నాలజీతో బ్యాటరీ కాస్ట్ అనేది 50% కి తగ్గించవచ్చు అనేది ఒక కాన్సెప్ట్. ఆ టెక్నాలజీ వోక్స్ వ్యాగన్ దగ్గర ఉంది. అందుకనే ఆ కంపెనీ ఈ బ్యాటరీ సంబంధించిన మెటీరియల్స్ సప్లై చేసేందుకు వోక్స్ వ్యాగన్ తో మహీంద్రా ఒక ఒప్పందం కుదుర్చుకుంది. అయితే ఈ సంవత్సరం December 2024 కల్లా ఎలక్ట్రిక్ SUV వెహికల్స్ ని 5 మోడల్స్ ని లాంచ్ చేయాలని సీరియస్ గా వర్కౌట్ చేస్తుంది మహీంద్రా. దీంతో నిన్న మహీంద్రా 5% పెరగడమే కాకుండా లైఫ్ టైం హైని టచ్ చేసింది షేర్. ప్రస్తుతం 1840 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది మహీంద్రా అండ్ మహీంద్రా. హ్యాపీ ఫోర్జింగ్స్. ఈ కంపెనీ జస్ట్ మొన్న డిసెంబర్ లో అంటే 2023 డిసెంబర్ లో IPOకి వచ్చిన కంపెనీ హ్యాపీ ఫోర్జింగ్స్. ఈ ఫోర్జింగ్స్ అంటే ఇప్పుడు భారత్ ఫోర్జింగ్ లాగా ఈ ఆటోమొబైల్ సంబంధించిన ఫోర్జింగ్ మెటీరియల్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ. అయితే ఈ కంపెనీకి ఒక మంచి ఆర్డర్ రావడం జరిగింది. ప్రముఖ ఆటో మేకర్ అన్నారు, కంపెనీని అనౌన్స్ చేయలేదు. 400 కోట్లు ఆర్డర్ వచ్చినట్టుగా కంపెనీ అప్డేట్ చేస్తుంది. ఈ ఆర్డర్ ప్రకారం SUV సెగ్మెంట్ వెహికల్స్ కి 6 సంవత్సరాల పాటు ఫుల్లీ మెషిన్డ్ కాంపోనెంట్స్ సప్లై చేయాల్సిన బాధ్యత ఉంది హ్యాపీ ఫోర్జింగ్స్. నాకు తెలిసి ఈ మహీంద్రా SUV సెగ్మెంట్ లో ఉన్న కంపెనీ అంటే మహీంద్రానే ఉంది కాబట్టి వాళ్ళతో కావచ్చు. ఇది అఫీషియల్ గా వాళ్ళు మాత్రం ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు హ్యాపీ ఫోర్జింగ్స్. నిన్న 3% పెరిగి 970 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది హ్యాపీ ఫోర్జింగ్స్. ఇక రైల్వే వ్యాగన్స్ తయారు చేసే కంపెనీ టిటాగర్ రైల్ సిస్టమ్స్. డిఫెన్స్ మినిస్ట్రీ నుంచి 170 కోట్లు ఆర్డర్ రావడం జరిగింది. ఎందుకంటే 250 స్పెషలైజ్డ్ వ్యాగన్స్ ని సప్లై చేసేందుకు గాను ఈ ఆర్డర్ రావడం జరిగింది. ఈ ఆర్డర్ ని 3 సంవత్సరాల్లో ఎగ్జిక్యూట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ప్రస్తుతం 954 రూపాయల దగ్గర ట్రేడ్ అవుతుంది టిటాగర్ రైల్ సిస్టమ్స్. బజాజ్ ఆటో దిగ్గజంగా ఉన్న బజాజ్ ఆటో బైబ్యాక్ ఆఫర్ ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ గత 2 నెలల క్రితం నిర్ణయం తీసుకున్నప్పటికీ రీసెంట్ గా ఇన్వెస్టర్ల యొక్క ఒపీనియన్ ని పోస్టల్ ఓటింగ్ ద్వారా తెలుసుకుని వాళ్ళ ఆమోదం పొందిన తర్వాత బైబ్యాక్ ని డిక్లేర్ చేశారు. అయితే మార్కెట్ లో 8,344 రూపాయలు ఉంటే 10,000 రూపాయలకి బైబ్యాక్ లో మేము షేర్లు కొంటాం, 1 కాదు 2 కాదు 40 లక్షల షేర్లు కొనేందుకు కంపెనీ సిద్ధపడింది. దీనికి రికార్డు తేదీగా అంటే February 29 నాటికి ఎవరికైతే డిమాట్ అకౌంట్ లో బజాజ్ ఆటో షేర్లు ఉంటాయో లేదా February 29 నాడు కొనుగోలు చేసినా కూడా ఈ బైబ్యాక్ ఆఫర్ కి అప్లై చేయడానికి అర్హులు. ఇక డిష్ టీవీ విషయానికి వస్తే థర్డ్ క్వార్టర్ లో ఈ డిష్ టీవీ దాని యొక్క రెవెన్యూ ప్రాఫిట్ 2 స్లైట్ గా తగ్గింది. అయినప్పటికీ ఈ బ్రోకరేజ్ సంస్థ CLSA చాలా పాజిటివ్ గా అనౌన్స్మెంట్ చేసింది. కంపెనీ యొక్క షేర్ ధరలను కూడా అప్గ్రేడ్ చేసింది. ఎందుకంటే గతంలో 18 రూపాయలు టార్గెట్ గా ఫిక్స్ చేసింది CLSA బ్రోకరేజ్ సంస్థ. ఇప్పుడు దాన్ని 24 రూపాయలకి పెంచింది. ఎందుకు పెంచింది అంటే దానికి ఒక రీజన్ చెప్తుంది. వాల్యుయేషన్ ప్రకారం ఈ షేరు చాలా చీప్ గా ఉంది, తక్కువ రేట్ లో అవైలబిలిటీ ఉందన్నది ఒకటి. రెండోది కంపెనీ త్వరలో ఫండ్ రైజ్
చేయబోతుంది అనేది సెకండ్ న్యూస్. ఈ ఫైనాన్షియల్ ఇయర్ లో ఫస్ట్ క్వార్టర్ నాటికే కంపెనీ ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ అయింది అన్నట్టుగా చెప్తుంది. ఇక రాబోయే రోజుల్లో ప్రమోటర్ ఓనర్షిప్ మారే అవకాశం ఉంది అనేది కూడా అప్డేట్ చేస్తుంది. ఇక ఫ్యూచర్ లో కంపెనీ యొక్క ఓవరాల్ గా చూసుకున్నట్లయితే కన్సిస్టెంట్ గా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది అని CLSA బ్రోకరేజ్ సంస్థ చెప్తున్నమాట. దీంతో నిన్న స్టాక్ రైబడి 9% పెరిగి వీళ్ళు ఎక్కడికైతే టార్గెట్ మళ్ళీ 24 కి ఇచ్చారో ఇంచుమించు అక్కడికి వెళ్ళిపోయింది ఆ స్టాక్. నిన్న ₹23.40 క్లోజ్ అయింది డిష్ టీవీ. సోలా వైన్ యార్డ్స్ ఇది వైన్ తయారు చేసే కంపెనీ, ఇండియన్ కంపెనీ. ఈ ఫారిన్ ఇన్వెస్టర్స్ సంబంధించిన వెల్ ఇన్వెస్ట్ ఏషియా అనే కంపెనీకి డిసెంబర్ 2003 నాటికి 8.34% వాటా ఉంది ఈ కంపెనీలో, సోలాలో. అయితే ఈ వాటాని ఓపెన్ మార్కెట్ లో ₹570 నుంచి ₹617.50 వరకు ఈ మధ్యలో ఓపెన్ మార్కెట్ లోనే అమ్ముతా ఉన్నట్టుగా డిక్లేర్ చేసింది కంపెనీ. అయితే ఈ కంపెనీకి గత నెలలో CLSA బ్రోకరేజ్ సంస్థ బై రేటింగ్ ఇవ్వడం జరిగింది. అలాగే స్టాక్ ని ₹571 నుంచి ₹863 టార్గెట్ ని అప్గ్రేడ్ చేయడం జరిగింది. ఎందుకు ఈ యొక్క స్టాక్ కి పాజిటివ్ గా CLSA చెప్పిందంటే దానికి రీజన్ మహారాష్ట్ర ప్రభుత్వం ఆ స్టేట్ లో వైన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసి అమ్మే కంపెనీలకి 5 సంవత్సరాల పాటు ప్రత్యేకంగా ఇచ్చే సబ్సిడీని కంటిన్యూ చేసే అవకాశం ఉంది కనుక ఆ బెనిఫిట్ ఈ కంపెనీకి రాబోతుంది అనేది ఒక పాజిటివ్ అంశం. రెండోది ఈ కంపెనీకి సగం వాటా రెవెన్యూలో ఆ మహారాష్ట్ర నుంచే రావటం అనేది ఒక పాజిటివ్ అంశం అని చెప్తుంది. అంతేకాకుండా ఈ కంపెనీ వైన్ టూరిజం మీద కూడా చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తుంది అని చెప్పి CLSA బ్రోకరేజ్ సంస్థ చెప్తుంది. ప్రస్తుతం ₹618 దగ్గర ట్రేడ్ అవుతుంది సోలా వైన్ యార్డ్స్. ఇవ్వండి ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.